అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ నోట్ బై అమ్మ. నేను మీ లావణ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ, ఎందుకంటే ఈ వీడియో చాలా త్వరగా పోస్ట్ చేద్దాం అనుకున్నా, అదే మీకు చెప్పాను, కాకపోతే కొంచెం డిలే అయింది. సారీ ఫర్ దట్. బట్ వీడియో టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈ వీడియో దేని గురించి అని. ఎస్, నేను రీసెంట్గా వెళ్ళిన కేరళ ట్రిప్ గురించి, దట్టు కేరళలో నేను ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ వయనాడ్. దాని గురించి కంప్లీట్ A to Z డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో వయనాడ్ వర్తా కాదా చూడ్డానికి, ఎంత బడ్జెట్ అవుతుంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అఫోర్డ్ చేయగలరా లేరా, గర్ల్స్కి సేఫ్టీ ఉందా లేదా, ఏ టైంలో వెళ్తే బాగుంటుంది, ఏ ప్లేసెస్ విజిట్ చేస్తే బాగుంటుంది, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్, నాకు ఎంత ఖర్చు అయింది, నా బడ్జెట్లో నేను వెళ్ళానా లేదా, ప్రతిదీ మీతో షేర్ చేసుకోవడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఈ వీడియో లెంగ్త్ కూడా చాలా ఎక్కువ లేదు, సో మీకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుందని అనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇక అస్సలు లేట్ చేయను, వీడియోకి వెళ్ళిపోదాం. వయనాడ్కి నేను బెంగళూరు నుండి థర్స్డే ఎర్లీ మార్నింగ్ 3 AM బస్ బుక్ చేసుకున్నాను. అది కొంచెం డిలే అవ్వడం వల్ల 5:30కి స్టార్ట్ అయ్యింది. సో 11:30కి రీచ్ అవ్వాల్సింది, నేను 1కి రీచ్ అయ్యాను. నేను వయనాడ్లో కల్పెట్ట అనే ప్లేస్ని చూస్ చేసుకున్నాను స్టేకి, దిగడానికి, బస్ దిగడానికి కూడా. ఎందుకంటే కల్పెట్ట అనే టౌన్ వయనాడ్లో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్కి అన్నిటికీ చాలా నియర్ బై ఉంటుంది. టౌన్ కూడా చాలా బాగుంది. సో నేను కల్పెట్టాని చూస్ చేసుకున్నాను. థర్స్డే ఆఫ్టర్నూన్ 1కి నేను కల్పెట్ట రీచ్ అయ్యాను. సో ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేసేసానని డైరెక్ట్ లంచ్ చేసేసాను. ఎమ్మీస్ అనే రెస్టారెంట్లో చేశాను. ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ షార్ట్లో పబ్లిష్ చేశాను, మీరు మిస్ అయింటే ప్లీజ్ చెక్ ఇట్. చాలా బాగుండింది ఫుడ్. దాని తర్వాత నేను అదే హోటల్లోనే, లైక్ కింద రెస్టారెంట్ ఉంది, పైన హోమ్ స్టే, లైక్ హోటల్ రూమ్స్ ఉన్నాయన్నమాట. సో బాగుంటే నేను వెళ్దాము అనేసి చెక్ చేసుకున్నాను. చాలా బాగుండింది, తక్కువే ఉంది స్పేస్, కాకపోతే కంఫర్టబుల్గా ఉన్నింది. నాకు టౌన్ చాలా మిడిల్లో ఉంది కాబట్టి సేఫెస్ట్ అని కూడా అనిపించింది. నేను ఆఫ్టర్నూన్ 1కి స్టార్ట్ అయ్యాను కాబట్టి, అక్కడ చెక్ ఇన్ అయ్యాను కాబట్టి నేను కొంచెం నెగోషియేషన్ కూడా చేసుకున్నాను. సో నెక్స్ట్ డే నాకు లైక్ ఫ్రైడే ఈవినింగ్కి బస్ రిటర్న్ ఉంది. రిటర్న్ అంటే నేను వయనాడ్ నుండి అలపికి స్టార్ట్ అయ్యాను. సో నేను అలా మాట్లాడుకొని 1000 రూపీస్ పే చేశాను. చాలా వర్త్ అనిపించింది నాకు. ఓకే, సో ఇది నా స్టే అనమాట. స్టే ఛార్జ్ 1000 రూపీస్, బస్ ఛార్జ్ 1000 రూపీస్. మీరు వయనాడ్ మాత్రమే చూడాలి అనుకుంటే 1000 + 1000 2000 అని ట్రావెల్ ఎక్స్పెన్సెస్ క్యాల్కులేట్ చేసుకోండి. సో వయనాడ్లో ఓలా, ఊబర్ ఇలాంటి ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ క్యాబ్స్ అలాంటి ఫెసిలిటీస్ లేవు, అలో చేయలేదు. అలానే స్విగ్గీ, జొమాటో ఇలాంటి ఫుడ్ డెలివరీస్ యాప్స్ కూడా లేవు. మేబీ లోకల్వి కొన్ని ఉండొచ్చు అనుకుంటున్నాను. సో నేను ఏం చేశానంటే బైక్ రెంటల్ తీసుకున్నాను. అది నాకు 690 రూపీస్ పడింది 1 డేకి, లైక్ కంప్లీట్ 24 అవర్స్కి పడింది 690 రూపీస్. దానికి నేను ఒక 300 అలాగా పెట్రోల్ యూజ్ చేశాను. సో ఇన్ ఆన్ అరౌండ్ 1000 రూపీస్ బైక్కి అని, బైక్ రెంటల్కి అని ఫిక్స్ అవుదాం. నెక్స్ట్ నేను తినేసాక ఒక 1 hour 2 hour ఫ్రెష్ అయ్యి ప్లేసెస్, నియర్ బై ప్లేసెస్ అన్నీ విజిట్ చేయడానికి మొత్తం ప్లాన్ చేసుకున్నాను. కల్పెట్టాకి రీచ్ అవ్వగానే ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ కనిపిస్తుంది. మీకు వీలుంటే తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంది. సో ఈ టెంపుల్ నుండి రైట్ సైడ్ కొంచెం ఒక 500 మీటర్స్ కూడా పట్టదు, ఒక 300 మీటర్స్లో ఈ ఎమ్మీస్ అనే రెస్టారెంట్ ఉంది. మీకు చూడగానే తెలిసిపోతుంది, స్టార్టింగ్లోనే ఉంది. రెస్టారెంట్ కూడా చాలా బాగుంది, ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. దానిపైన రూమ్స్ స్టే ఉంది, అది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఏం డిస్టర్బెన్సే లేదు అసలు, చాలా బాగుంది. ఆఫ్టర్నూన్ డైరెక్ట్గానే లంచ్ చేశానని చెప్పాను కదా, నేను తిన్నది ఇదనమాట. అఫ్కోర్స్ నేను ఇంత తినలేను అనుకోండి, ఇది హాఫ్ షేర్. ఇది టోటల్ నాకు 500 రూపీస్లోనే వచ్చేసింది. సో నేను 250 పే చేశాను. వాటర్ కూడా హాట్ వాటర్ ఇచ్చారు. చాలా, నాకు చూడగానే ఏదో డ్రింక్ అనుకున్నాను, కాకపోతే ఇది హాట్ వాటర్. కలర్ మాత్రం కొంచెం లైట్ ఎల్లోయిష్గా ఉన్నింది. సో ఇది నేను తిన్న ఫస్ట్ ఫుడ్ ఇన్ వయనాడ్, స్పెషలీ ఇన్ కేరళ అనమాట. దాని తర్వాత నేను రూమ్ చెక్ ఇన్ చేయడానికి వెళ్ళాను. రూమ్ చాలా నీట్గా ఉన్నింది,
కంఫర్టబుల్గా కూడా ఉంది. ప్లేస్ ఎక్కువ లేదు, కాకపోతే మనం ఎలానో ట్రావెల్ చేస్తాం కాబట్టి సో ఇంత ప్లేస్ సరిపోయిందనిపించింది. ఇది నా డ్రీమ్ హౌస్ లాగా ఉందని ఫోటో తీసుకున్నాను. సో నెక్స్ట్ ఒక 2 అవర్స్ రిఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయిపోయాను బైక్ రెంటల్ తీసుకొని. నేను విజిట్ చేసిన ఫస్ట్ ప్లేస్ పూకుడెల్ లేక్ వ్యూ అనమాట. వెళ్ళే దారిలో సీనరీస్ చాలా బాగున్నాయి. నేను ఛార్జెస్ ఇక్కడంతా మెన్షన్ చేశాను, వీడియో తీశాను, ఒకసారి చెక్ చేసుకోండి. నేను లాస్ట్లో కూడా చెప్తాను. వ్యూ చాలా బాగుంది. నేను 5:30కి వెళ్ళాను. సో బోటింగ్ 2 మెంబర్స్కి అలో లేదన్నారు. సో 4 మెంబర్స్ తీసుకున్నాము. నాకు ఒక 125 రూపీస్ అలా పడిందనమాట సింగిల్ పర్సన్కి ఈ బోటింగ్ కాస్ట్. ఎంట్రీ ఫీజ్ కూడా 40 రూపీస్ అని అనుకుంటా, నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను. ఇక్కడ ఒక్కటే ఒక లైక్ పీచు లాగా ఏదో ఒక డిఫరెంట్ ప్లాంట్ ఏమంటారో తెలీదు, అది ఉంది. చాలా బాగుంది. ఈ ఫ్లవర్ ఉందన్నమాట. నేను చాలా ట్రై చేసి తీసుకున్నాను. అక్కడే ఒక ఎగ్జిబిషన్ ఉంది, అది నేను షార్ట్ పెడతాను. నెక్స్ట్ నేను లక్డీ వ్యూ పాయింట్ అనేదాన్ని రీచ్ అయ్యాను. 7 అలా అయిపోయింది అనుకుంటా నేను వెళ్ళేసరికి. సన్సెట్ చాలా బాగుంటుందని విన్నాను. చూడగానే నిజంగా చాలా బాగా అనిపించింది. లోపలికి లైక్ చూడగానే కింద చాలా ప్లేస్ ఉందని అనిపించింది. డెప్త్ చాలా ఉంది. వ్యూ మీరు తప్పకుండా ఇది చూడాలి. రిటర్న్ వచ్చేటప్పుడు దగ్గరలోనే విల్టన్ అనే రెస్టారెంట్లో డిన్నర్ చేశాను. వాళ్ళు నాకు ఒక ఫ్రీ పాస్ ఇచ్చారు. ఇది బనానా. తర్వాత కేక్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ డే నేను ఎన్నూరు అనేసి ఒక వ్యూ పాయింట్కి వెళ్ళాను. ఇక్కడ చూడ్డానికి చాలా ట్రైబల్ విలేజ్ ఎలా ఉంటుంది అలా సీనరీస్ రీక్రియేట్ చేశారు. ప్లేస్ కూడా చాలా హైట్లో ఉంటుంది. ఓన్ వెహికల్స్ మెయిన్ రోడ్ నుండి అలో చేయరు. సో వాళ్ళు మనం పర్సనల్ క్యాబ్ అలాంటివి ఏ ఉండవన్నమాట. వాళ్ళు పంపించిన జీప్లోనే మనం వెళ్ళొచ్చు. మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. లైక్ 2 మెంబర్స్ వెళ్ళాలా, 4 మెంబర్స్ వెళ్ళాలా, మనం డిసైడ్ చేయొచ్చు. సో ఇది వ్యూ పాయింట్ అనమాట. నాకు చాలా బాగా అనిపించింది ఇది చూడగానే. ఏదో ఒక విలేజ్ ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ కొన్ని పిక్స్ దిగాను, చాలా బాగా వచ్చాయి. ఇక్కడ ఒక ఎన్ ఊరు అన్నట్టు ఐ లవ్ ఎన్ ఊరు అని ఒక బోర్డింగ్ ఉంటుంది. అక్కడ నుండి దానిపై నుండి వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది. ఈ హట్స్లో డిఫరెంట్ ఆర్ట్ గ్యాలరీస్ అన్నీ ఉన్నాయి. ఈ ఆర్ట్ గ్యాలరీ మాత్రమే ఓపెన్లో ఉంది. చూస్తే వ్యవసాయంకి కావాల్సిన యూస్ చేసే ఓల్డ్ మెటీరియల్స్ ఎలా ఉంటుంది ప్రాసెస్ వాళ్ళ సైడ్ అన్నట్టు మొత్తం డీటెయిల్గా ఉంది. చూడ్డానికి చాలా బాగుంది. తప్పకుండా వయనాడ్ వెళ్తే ఎన్నూరు విజిట్ చేయండి. అలానే ఇక్కడ ఉన్న చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. అందులో నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే ఫెర్మెంటేషన్వి చాలా ఉన్నాయన్నమాట. అలానే ఒక షుగర్ కేన్ జ్యూస్ తాగేసి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ ప్లే స్టేషన్ని చూశాను. పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు ఎండలో కూడా. పేరెంట్స్కి కూడా చాలా రిలాక్సింగ్ ఉంటుంది. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు కూడా ఈ సీనరీస్ని మంచిగా ఎంజాయ్ చేస్తారని అనిపించింది. ఇది ఒక మంచి ఐడియా అనిపించింది ఈ ప్లే స్టేషన్స్ పెట్టడం. నేను చాలా చోట్ల కూడా చూశాను. ఈ సెకండ్ డే ఫస్ట్ ప్లేస్ కవర్ అయిపోయింది. నెక్స్ట్ హనీ మ్యూజియంకి వెళ్ళాను. నాకు ఆల్రెడీ విల్టన్ వాళ్ళు ఒక ఫ్రీ పాస్ ఇచ్చారు, లేకుంటే నేను 30 రూపీస్ పే చేసి వెళ్ళేదాన్ని. యాక్చువల్గా ఇది కొంచెం లోపలికి ఉంటుంది. ఇక్కడ మన లాంగ్వేజ్, మన కంఫర్టబుల్ లాంగ్వేజ్ బట్టి ఒకరిని అసైన్ చేస్తారు. వాళ్ళు టోటల్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హనీ తీసుకురావడం అంటే జస్ట్ తీసుకురావడం కాదు కదండి. అందులో ఉన్న ఇంప్యూరిటీస్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి అదంతా రిమూవ్ చేసి కొంచెం స్టోరేజ్ రిలేటెడ్ అన్నీ ఎక్స్ట్రా ఏం యాడ్ చేయరు, బట్ చాలా బాగుంది ప్రాసెస్. నెక్స్ట్ అక్కడ హనీ మ్యూజియం ఉంది. నాకు ఇక్కడ ఆర్ట్ చాలా బాగా నచ్చింది. అసలు డిఫరెంట్గా ఉంది. పైగా లైటింగ్స్ కూడా అస్సలు లేవు, ఉన్న తక్కువ లైటింగ్లోనే ఉంది. తిను క్వీన్ బీ అంట, చాలా బాగుంది చూడడానికి క్యూట్గా. సో ఇక్కడ ప్రాసెస్ అంతా ఆ హనీస్ ఆ బీ ఎవాల్యుయేషన్ అంతా చూపించారు. చిన్నగా ఉన్నప్పటి నుండి పెద్దగా ఎలా అవుతుంది అనేసి తను అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు చాలా మంచిగా అనిపించింది. అలా ఒకరు వస్తే దానికి ఎఫర్ట్స్ పెట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు. పైగా మనుషులు పడతారు, దానికి సపరేట్గా పెట్టాలి కదా. చాలా బాగా అనిపించింది. ఇక్కడ దాని డీటెయిల్స్ అంతా ఇచ్చారు. ఇక్కడ కింగ్ బీస్ ఉండవంట, బీస్లో అంతా క్వీనే అంట. సో ఇక్కడ ఉన్న ఎక్స్ట్రాక్షన్ అవంతా కూడా వ్యాక్స్ ఇలా డిఫరెంట్ టైప్స్లో చేస్తారంట.
దాని తర్వాత ఎన్ని ఎన్ని ఇయర్స్ ఓల్డ్ హనీ అనేసి కూడా ఇక్కడ పెట్టారు. అండ్ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ షేడ్స్ ఉన్న హనీస్ అన్నీ ఉన్నాయి. తిను వచ్చి ఒక సైంటిస్ట్ అంట. బీస్కి కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది అనేసి కనిపెట్టారంట. నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందంట. బీస్కి వచ్చి డాన్సింగ్ ద్వారా వాళ్ళ లాంగ్వేజ్ అంట కమ్యూనికేట్ అవ్వడానికి. సో ఈ హనీ ఎక్స్ట్రాక్షన్కి ఎలా తీసుకొస్తారు, ఎలా చేస్తారు, మొత్తం అవన్నీ ఇక్కడ ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టారు. మ్యూజియం చిన్నగానే ఉంది కానీ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. ఇది మొత్తం ఎక్విప్మెంట్. హనీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇలా వేస్తున్నారు రా హనీని. తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న స్పెషల్ హనీస్ అన్నీ ఒక్కొక్కటి మనకు టేస్ట్ చేయించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. దాని తర్వాత ఇందులో చాలా టైప్స్ హనీస్ ఉంటాయి. హనీనే కాదు, దాన్ని వేస్ట్ చేయకుండా దాన్ని కూడా వ్యాక్సింగ్కి, మాయిశ్చరైజర్గా, అలా లిప్ బామ్, ఇలా డిఫరెంట్గా మొత్తం యూస్ చేసుకుంటున్నారు హనీ అనే ప్రాసెస్ని అంతా. నేను అయితే వైనాడ్ స్పెషల్ హనీని తీసుకున్నాను. అది నాకు 390 సంథింగ్ పడింది, 1/2 లీటర్. ఇక్కడ బయట వ్యూ కూడా చాలా బాగుంది. చాలా డెకరేటివ్గా, చాలా ఇన్నోవేటివ్గా ఉండింది. అవైతే చాలా క్యూట్గా ఉన్నాయి ఈ పిక్స్ అంతా. కానీ నాకు ఎక్కువ టైం స్పెండ్ చేసే అంత టైం లేదు, ఎందుకంటే ఆల్రెడీ 4 అయిపోయింది. అండ్ నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదు. సో క్విక్గా చూసేసి ఒక 1 అవర్ అలా టైం స్పెండ్ చేసి రిటర్న్ అయిపోయాను. ఈ వచ్చే దారిలో ఈ కాఫీ తోటలన్నీ ఎక్కువ ఉంటాయి కదా, సో అలా నేను ఈ కాఫీ పళ్ళు తస్కరించేసాను అనమాట. నెక్స్ట్ నేను లంచ్కి 1980స్కి వెళ్ళాను. అసలు మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ 1980స్కి వెళ్ళండి అంతే. సో నెక్స్ట్ కర్బూజా డ్యామ్ని విజిట్ చేశాను. ఇక్కడ ఒక డ్యామ్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మెయిన్ యాక్టివిటీస్ చాలా బాగుంటాయి. చిన్నపిల్లలకి చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేస్. నేను ఎప్పుడూ చేయని ఒక యాక్టివిటీ చేశాను, అది మీకు లాస్ట్లో చెప్తాను. ఇక్కడ స్టార్టింగ్ రాగానే ఒక బుజ్జి గణపయ్య ఎలిఫెంట్ ఇది ఒక డెకరేషన్ ఉంది. నాకు చూడగానే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. సో నేను వెళ్ళింది కూడా ఈవినింగ్ సన్సెట్ టైంకి. సో సన్సెట్ ప్లేస్ కూడా మంచి ప్లేస్ అన్నారు యాక్చువల్గా. ఇక్కడ బాగుంది వ్యూ యాక్చువల్గా చూసేకి. జనాలు కూడా చాలామంది ఉన్నారు, చాలామంది యాక్టివిటీస్ చేస్తున్నారు. చూడ్డానికి కూడా చాలా బాగుంది. పిల్లలు ఉంటే కూడా అక్కడ మంచిగా ఉంది ఎగ్జిబిషన్. అలా ప్లేసెస్ అన్నీ విజిట్ చేయడానికి మీరు కూడా తప్పకుండా ఈ వ్యూ పాయింట్ని మాత్రం నోట్ చేసుకోండి చూడ్డానికి. డ్యామ్ దగ్గరికి అలో లేదు, సో నేను డ్యామ్ దగ్గరికి వెళ్ళి వీడియో తీయలేకపోయాను. బట్ ఇక్కడ నుండి డ్యామ్ బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఎగ్జిబిషన్కి వద్దాము. ఇక్కడ సౌత్ ఇండియాస్ లార్జెస్ట్ జైంట్ స్వింగ్ ఉంది. యాక్చువల్గా అక్కడ చూడగానే నేను ఫుల్ అరిచేసాను, అంత బాగుంది. నేను ఎక్స్పీరియన్స్ చేయలేకపోయినాను, బట్ నెక్స్ట్ టైం పక్కా చేస్తాను. అలానే ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ అన్నిటికీ చాలా కలర్ఫుల్గా, డెకరేటివ్గా మంచిగా ఉంది. నేను వచ్చే టైంలో, రిటర్న్ అయ్యే టైంలో ఒక 3 అమ్మాయిలు ఇలా స్వింగ్ చేశారు. నేనైతే అరే మిస్ అయిపోయాను అనిపించింది. అప్పటికే చాలా టైం అయిపోయింది. బట్ నేను ఇంకొక యాక్టివిటీ ట్రై చేశాను. ఆ యాక్టివిటీ చేసేటప్పుడు ఒక అతను అక్కడ పనిచేసే స్టాఫ్ అన్నారు, యాక్చువల్గా ఆ రోజు వాళ్ళకి 3 మంత్స్కి ఒకసారి మూవీకి వెళ్తారంట. అలా స్టాఫ్ని ఈవినింగ్ 6కి వెళ్ళాలి అనేసి ప్లాన్ చేసుకున్నారంట. కాబట్టే ఒక 1 అవర్ ఎర్లీగా క్లోజ్ చేసాము, లేకుంటే ఓపెన్గా ఉండేది అన్నారు. సో దానివల్ల నేను ఈ జైంట్ వీల్, అది లైక్ స్వింగ్, అదంతా మిస్ అయిపోయాను. నేను చేసిన యాక్టివిటీ జిప్ లైన్ అండి. చూసారు కదా, అక్కడ నుండి ఇక్కడికి ఒక కనెక్షన్ ఉంటుంది, మధ్యలో డ్యామ్ ఉంటుంది. ఆ ప్లేస్ నుండి ఎగ్జిబిషన్కి వచ్చేటప్పుడు మధ్యలో డ్యాము, పర్ఫెక్ట్ సన్సెట్, చాలా బాగా అనిపించింది. ఇది నా ఫస్ట్ యాక్టివిటీ అనుకోవచ్చు. నేను ఎప్పుడూ అలాంటివి ఎక్కువ ట్రై చేయలేదు, బట్ చాలా ధైర్యంగా జిప్ లైన్ ట్రై చేశాను. అది 506 మీటర్స్ ఉంది అనుకుంటా. సో చాలా లాంగ్ ఉన్నింది. రిటర్న్ వచ్చేటప్పుడు ఒక చిన్న ఎగ్జిబిషన్ కనిపించింది. సో అది నేను చూడలేకపోయాను, బట్ పెద్దగా లేదు, ఒక చిన్న ఎగ్జిబిషన్ అంతే. సో ఇది నా వైనాడ్ స్టోరీ. దీంతో నేను వైనాడ్కి ప్యాకప్ చెప్పేశాను. వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకొని బస్సు టైంకి రీచ్ అవ్వాలి అనేసి క్విక్గా
డిన్నర్ చేసేసాను. ఒక సింపుల్ మసాలా దోశ విత్ ఉడిపి స్టైల్ అనమాట. చూసారు కదండి వైనాడ్ ఎంత బాగుందో. సో ఇప్పుడు డీటెయిలింగ్గా చెప్తానమాట. ఫస్ట్, గర్ల్స్కి ఇది సేఫ్టీనా కాదా? ఎస్, చాలా సేఫ్ ప్లేస్. నేను వెళ్ళిన ప్లేసెస్లో అన్నిట్లోనూ చాలా ఓపిక్గా ప్రతి ఒక్కరూ చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. సో మీరేం ఒక్కరే రానవసరం లేదు. గర్ల్స్ గ్యాంగ్ ఉంటే 3 or 4 మెంబర్స్ ఉంటే గ్రూప్గా క్విక్గా వెళ్ళి వచ్చేసేలాగా ఒక వీకెండ్ ప్లాన్ చేసుకోండి, సరిపోతుంది. ఫ్రైడే నైట్ బస్ ఎక్కితే మండే మార్నింగ్ అంతా ఆఫీస్ టైంకి వచ్చేస్తారు. ఇది గర్ల్స్ సేఫ్టీ గురించి. తర్వాత బెస్ట్ టైం టు విజిట్ వయనాడ్ డిసెంబర్లో చాలా బాగుంటుంది. నేను కూడా విన్నాను, చూస్తేనే అర్థమైంది. జనవరిలో కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆ మంచు, ఆ క్లైమేట్ ఇంకా కూల్గా ఉంటుంది. మనకి ఒక మంచి ప్లేస్కి వెళ్ళిన ఫీల్ ఖచ్చితంగా వస్తుంది. ఒక్క సజెషన్ ఏమంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా చాలా ప్లేసెస్ కవర్ చేసుకోవాలి అన్న హరీబరీగా మీరు జస్ట్ వెళ్ళి విజిట్ చేసేసి వచ్చేయకండి. 1 or 2 hours స్పెండ్ చేయండి. మీరు కంప్లీట్గా చూసాను, సాటిస్ఫై అయ్యాను అని అనుకుంటేనే మీరు రిటర్న్ రండి, ఓకేనా? నెక్స్ట్, బడ్జెట్. ఇది మెయిన్. మిడిల్ క్లాస్కి వర్తా కాదా? ఎస్, మిడిల్ క్లాస్ బడ్జెట్లోనే ఉంటుంది. నా బడ్జెట్లోనే నేను వెళ్ళి వచ్చాను. సో యాక్చువల్గా నేను అలపికి వెళ్ళాను, అది నేను క్యాల్కులేట్ చేసుకోకుండా ఓన్లీ వయనాడ్ క్యాల్కులేషన్ మీకు చెప్తున్నాను. వెళ్ళడానికి బెంగళూరు నుండి వయనాడ్కి 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. రిటర్న్ కూడా 1000 అనుకుందాం. సో 2000 రూపీస్ బస్ ఛార్జెస్. నెక్స్ట్, ట్రావెల్ అయిపోయింది కదా, తర్వాత స్టే అనేది మీరు నెగోషియేషన్ బట్టి ఉంటుంది, మీ నెగోషియేషన్ స్కిల్స్ బట్టి ఉంటుంది. మీరు ఎలానో నైట్ టైం అక్కడ ట్రావెల్కి స్పెండ్ చేస్తున్నారు కాబట్టి మీరు 1 day 2 days ప్లాన్ 1 day నైట్ స్టే అయితే 2 daysకి కలిపి 1000 to 1200 ఇవ్వండి, అంతే సరిపోతుంది. మీరు మ్యాక్సిమం అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఆబ్వియస్లీ చాలా అలసిపోతారు. మీరు మంచి ప్లేసెస్లో రిసార్ట్లో తీసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. బట్ మీరు 3 days 4 days అక్కడే స్టే చేసి ఉండాలి, మంచిగా ఎక్స్ప్లోర్ చేసుకోవాలనుకుంటే పక్కా ఏదైనా విల్లాస్ అలా ఏవైనా ఉంటే కూడా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత ఈ రెంటల్ బైక్ గురించి డీటెయిల్స్. 690 or 700 అలా పడింది. 2 days ట్రావెల్ చేసాం కాబట్టి మేము 300 రూపీస్ పెట్రోల్ యూజ్ చేసుకున్నాము. సో ట్రావెల్ ఇప్పుడు నేను వెళ్ళిన ప్లేసెస్కి అయితే 1000 రూపీస్తో మీ రెంటల్ కూడా సరిపోతుంది, బైక్ రెంటల్ సరిపోతుంది. నెక్స్ట్, ఫుడ్ అనేది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ఫుడ్ మెను. సో అది నేను కన్ఫామ్గా ఇంత అవుతుంది అంత అవుతుంది అని చెప్పలేను కూడా. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను విజిట్ చేసేది ప్లేసెసే కాదు, ఫుడ్ రెస్టారెంట్స్ కూడా విజిట్ చేయాలని అనుకుంటాను. ఎందుకంటే మన ఆంధ్రాలో ఒకలాగుంటుంది, బెంగళూరులో ఒకలాగుంటుంది, అలానే కేరళ స్పెషల్ ఎలా ఉంటుందో నేను ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటాను అనమాట. అది మీ ఆప్షనల్. ఒకవేళ మీరు కూడా నాలాగా ఫుడ్డీ అయితే ఈ ప్లేసెస్ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ 1980s అనేది చాలా చాలా అఫోర్డబుల్, చాలా అంటే చాలా అఫోర్డబుల్. మీరు కూడా అదొక వ్యూ పాయింట్ అనుకొని విజిట్ చేయండి, అంత బాగుంటుందన్నమాట అక్కడ ప్లేసెస్ కానీ అక్కడ అట్మాస్ఫియర్ కానీ. నెక్స్ట్ వచ్చేసి ఎమ్మీస్ అనే రెస్టారెంట్ అనుకున్నా, అది కూడా టౌన్లోనే ఉంటుంది కాబట్టి మీరు నైట్ టైం అయినా మార్నింగ్ టైం అయినా మీకు కుదిరినప్పుడు తప్పకుండా విజిట్ చేసేసి ఫాస్ట్గా క్విక్గా అయిపోయేలాగా చూసుకోండి. రెస్టారెంట్ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్, విల్టన్. ఇది కొంచెం బడ్జెట్ కన్నా ఎక్కువ, నాకైతే 500 పడింది. బట్ ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ది మెనూ అండి, మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి. చాలా బాగుంది. ఇదండి వయనాడ్ స్టోరీ. మీకు నచ్చే తప్పకుండా వయనాడ్ విజిట్ చేయండి. ఒకవేళ స్టేకి మీకు హెల్ప్ కావాలంటే యూ క్యాన్ కాంటాక్ట్ మీ. నాకు మెయిల్ లేకుంటే నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను నెగోషియేషన్ చేయడానికి ఎమ్మీస్ రెస్టారెంట్లో మాత్రము. సో ఇది నా స్టోరీ. మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చింది, ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.